హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎం ఆటోమొబైల్స్, మిడిల్ క్లాస్ ఆటోమొబైల్స్. ఈరోజు మనం రీసెంట్గా లాంచ్ అయినటువంటి రెనాల్ట్ ట్రైబర్ ఫేస్ లిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. అండర్ 10 lakhsలో 7 సీటర్ కార్. అండర్ 10 lakhsలో 7 సీటర్ కార్ వేరే ఏ కంపెనీలో లేదు, ఓన్లీ రెనాల్ట్ ట్రైబర్ మాత్రమే ఉంది. అది కాకుండా మనకి ఈ 2 monthsలో కార్స్ రేట్స్ తగ్గుతాయి కాబట్టి రెనాల్ట్ ట్రైబర్ టాప్ ఎండ్ వేరియంట్ 10 lakhsలో కొంచెం అటు ఇటుగా వస్తుంది. మనకి 10 lakhsలో కంపెనీ వాడు ఆఫర్ చేసే ఫీచర్స్ ఏంటి ఈ కారులో తెలుసుకుందాం. ఆ తరువాత ఈ కారు ఎవరికి బాగుంటుంది, ఏ ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, దీనిలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ అయితే అండర్ 10 lakhsలో మనకి కంపెనీ వాడు ఇచ్చే ఫీచర్స్ ఏంటి, వాల్యూ ఫర్ మనీ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఈ రెనాల్ట్ ట్రైబర్లో మనకి 4 వేరియంట్స్ ఉంటాయి. 1 అథెంటిక్, 2 ఎవల్యూషన్, 3 టెక్నో, 4 ఎమోషన్. టాప్ ఎండ్ వేరియంట్ మనకి 10 lakhsలో కొంచెం అటు ఇటుగా వస్తుంది, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ రెనాల్ట్ ట్రైబర్ బెస్ట్ 7 సీటర్ కార్ అవునా కాదా, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కారు చూడడానికి లుక్ చాలా బాగుంది. ఇప్పుడు నాకైతే బాగా నచ్చింది కారు లుక్స్. పాత ట్రైబర్కి దీనికి ఏంటి అంటే తేడా, పాత ట్రైబర్ కొంచెం మాసీ లుక్స్తో ఉండేది, ఇది మాత్రం చాలా క్లాస్గా ఉంది చూడడానికి, చూడగానే బాగుంటుంది ఎవరికైనా లుక్స్. కొత్త లోగో కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఫ్రంట్ గ్రిల్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు, బాగుంది. అలానే మనకి దీంట్లో ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ లైట్స్ వస్తున్నాయి, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సైడ్ ఇండికేటర్స్ మాత్రం హలోజన్వే ఉంటాయి. అలానే మనకి ముందు కూడా పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, ఇది ఒక మంచి విషయం. అండర్ 10 lakhsలో ఫ్రంట్ కూడా పార్కింగ్ సెన్సర్స్ అంటే సూపర్. అలానే మనకి ఇది 182 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. మ్యాక్సిమం ఎలాంటి రోడ్స్ అయినా మేనేజ్ చేసుకోవచ్చు. అలానే మనకి ఇంకా రియర్ వచ్చేసి రియర్ కెమెరా ఉంటుంది, డీఫాగర్ ఉంటుంది, వైపర్ ఉంటుంది, స్పాయిలర్ ఉంటుంది, వాల్ మౌంట్ ఉంటుంది, వైర్డ్ యాంటీనా ఉంటుంది, 3 పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి, 92 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. ఎందుకంటే ఇది మన 7 సీటర్ కారు కాబట్టి బూట్ స్పేస్ తక్కువగానే ఉంటుంది. వెనక ఉన్న 2 సీట్లు మనకి అవసరం లేదు అనుకుంటే అవి ఫోల్డ్ చేస్తే మనకి 600 లీటర్స్ అవుతుంది, అంటే చాలా ఎక్కువ మనకి. అలానే మనకి 50 kgs మెయింటైన్ చేసే రూఫ్ రైల్స్ కూడా ఉన్నాయి. మనకి బూట్ స్పేస్ తక్కువగా ఉంది కాబట్టి పైన రూఫ్ రైల్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ లగేజ్ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే మనం పైన కూడా రూప్స్తో ఫిట్ చేసుకోవచ్చు. ఈ రెనాల్ట్ ట్రైబర్ మనకి 1000 cc 1 లీటర్ 3 cylinder ఇంజన్తో వస్తుంది, న్యాచురల్ పెట్రోల్ ఇంజన్. 1 లీటర్ 1000 cc కాబట్టి కొంచెం పవర్ తక్కువగానే ఉంటుంది. సో ఇంకా ఇంటీరియర్ లోపల చూస్తే మనకి డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, కూల్డ్ గ్లో బాక్స్ ఉంది. అలానే డాక్యుమెంట్స్ కోసం కూడా సపరేట్ గ్లో బాక్స్ ఉంది. అలానే కూల్డ్ గ్లో బాక్స్ 2 ఉన్నాయి మనకి. మామూలుగా అయితే అండర్ 10 lakhsలో ఒక కూల్డ్ గ్లో బాక్స్ ఇవ్వడానికి కారు కంపెనీలు ఏడుస్తున్నాయి, కానీ మనకి ట్రైబర్లో మాత్రం 2 కూల్డ్ గ్లో బాక్సులు ఉన్నాయి. ఒకటి డాక్యుమెంట్స్కి ఉంది సపరేట్గా నార్మల్ గ్లో బాక్స్, మిగతా 2 వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ మెడిసిన్స్ కానీ వాడుకోవచ్చు. అలానే మనకి దీంట్లో మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, 8-inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంది, వైర్లెస్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది, 4 స్పీకర్స్ ఉంటాయి, ఆటో ఫోల్డబుల్ ORVMs కూడా ఉన్నాయి, ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి, పుష్ స్టార్ట్ బటన్తో వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది మనకి. ముందు కూర్చునే ఇద్దరికి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్లు ఉంటాయి. సెకండ్ రోలో మనకి రియర్ ఏసీ వెంట్స్ ఉంటాయి. అలానే సెకండ్ రో ఇద్దరికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉంటాయి. అలానే మనకి థర్డ్ రోలో కూడా ఏసీ వెంట్స్ ఉన్నాయి. అలానే ఇద్దరికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉంటాయి. అలానే డ్రైవర్కి ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది. సెకండ్ రో సీట్స్ని మాత్రం మనం రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ కూడా చేసుకోవచ్చు. సో చాలా కంఫర్టబుల్గా సెకండ్ రోలకు మాత్రం చాలా స్పేషియస్గా చాలా కంఫర్టబుల్గా సీట్స్ని రిక్లైన్ చేసుకుని ఎంత లాంగ్ జర్నీ అయినా హ్యాపీగా రిలాక్స్గా వెళ్ళొచ్చు. అదొకటి నాకు బాగా నచ్చింది. ఎందుకంటే 10 lakhsలో మిగతా ఏ కారు చూసుకున్నా మనకి సీట్స్ రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ ఆప్షన్ లేదు. సో సెకండ్ రో వాళ్ళకి మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కారు. అలానే మనకి ఫస్ట్ రోకి, సెకండ్ రోకి, థర్డ్ రోకి కూడా 12 watts కార్ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి. అండర్ 10 lakhsలో మనకి మ్యాక్సిమం ఏమేం కావాలో ఆ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఒక కార్కి ఖచ్చితంగా ఉండి తీరాల్సినవి ఏమిటో అవన్నీ ఉన్నాయి దీంట్లో. ఫీచర్స్ పరంగా వంక పెట్టడానికి ఏమీ లేదు, మాట్లాడడానికి ఏమీ లేదు. కారు లుక్స్ పరంగా సూపర్, స్పేషియస్ పరంగా సూపర్. ఏంటి అంత సూపర్ అంటే మన నచ్చని విషయాలు ఏమీ లేవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. మనకి ఏ కారులో అయినా ప్రతి కారులో నచ్చని విషయాలు ఉంటాయి. దీంట్లో నాకు నచ్చని విషయాలు, వైర్డ్ యాంటీనా ఇచ్చాడు, షార్క్ పిన్ యాంటీనా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇంకొకటి 12 watts సాకెట్స్ కార్ ఛార్జర్వి ఇచ్చాడు, అవి కాకుండా Type-C సాకెట్స్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. అలానే 15-inch వీల్స్ ఎలాగూ ఇచ్చాడు, అలై వీల్స్ ఇచ్చుంటే ఇంకా సూపర్గా ఉండేది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి ఇచ్చుంటే బాగుండేది. ఇంతే, ఈ 4 ఇంకా. అదేంటి మరి ఇంజిన్ 1 లీటరే కదా, అది దాని గురించి చెప్పామంటే ఇది ఖచ్చితంగా మనకి అండర్ 10 lakhsలో 1 లీటర్ కన్నా ఇంకా ఆఫర్ చేయడానికి ఛాన్స్ లేదు.
చాలామంది 1.5 ఇచ్చుంటే బాగుండేది, టర్బో ఇచ్చుంటే బాగుండేది, కనీసం 1.2 ఇచ్చున్నా బాగుండేది అంటున్నారు. కరెక్టే, కానీ ఇంజన్ ఏమాత్రం డిస్టర్బ్ చేసినా ఖచ్చితంగా ప్రైస్ పెరిగిద్ది. అప్పుడు మళ్ళీ మనమే మాట్లాడతాం, ఇంకా అలాంటప్పుడు ఇది ఎందుకు ఎట్టిగానే తీసుకోవచ్చుగా అంటాం. ఎందుకంటే కంపెనీ వాడు డిజైన్ చేసిన పర్పస్ వేరు. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎక్కువ ఎఫర్ట్ చేయలేము, 15 లక్షలు పెట్టి మేము కారు కొనుక్కోలేము అనుకున్న వాళ్ళ గురించే మెయిన్ గా దీన్ని డిజైన్ చేసింది. ఎందుకంటే 10 లక్షల్లో 7 సీటర్ కార్ అంటే అంతకని ఇంకేం కావాలి. మేము 80-90లోనే క్రూజ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని అనుకున్న ఊరుకి, అనుకున్న ప్రదేశానికి కంఫర్టబుల్గా, రిలాక్స్గా తీసుకెళ్లడానికి ఈ కార్ డిజైన్ చేయబడింది. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్, ఇట్స్ నాట్ ఏ డ్రైవర్ ఫ్రెండ్లీ కార్. ఇది ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్. లోపల కూర్చున్న వాళ్ళకి చాలా స్పేషియస్గా ఉంటుంది, రిలాక్సేషన్గా. ఎంత లాంగ్ జర్నీ అయినా వాళ్ళు ఎలాంటి టైర్డ్నెస్ కానీ డిస్టర్బెన్స్ కానీ లేకుండా చేయగలగడానికి డిజైన్ చేయబడిన కార్ ఇది. అంతేగాని 130లు 150లు స్పీడ్ కొట్టడానికి కాదు. ఇది మెయిన్ థింగ్, కంపెనీ మెయిన్ రీజన్ ఇదే. ఒక 80-90లో వాళ్ళ ఫ్యామిలీని, ఉన్న పెద్ద ఫ్యామిలీని, ఒక 7గురిని కంఫర్టబుల్గా అనుకున్న దగ్గరికి తీసుకెళ్లడానికి డిజైన్ చేసిన కార్ ఇది. అందుకే ఇది ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్ అన్నాను. అంతేగాని 130-150 కొట్టాలి, నేను ఎప్పుడంటే అప్పుడు స్పీడ్గా అనుకుంటే వెంటనే పర్ఫెక్ట్గా పికప్ ఉండాలి, ఈజీగా ఓవర్టేక్ చేసేయాలి, ఆ కారు కాదు ఇది. మనం అనుకున్న మన ఊర్లకి, పండగలకి, పబ్బాలకి ఊర్లు వెళ్తుంటాం కదా, లేకపోతే ఎక్కడికైనా బయటికి, తిరుపతి టెంపుల్ కానీ, శ్రీశైలం కానీ, గోవా కానీ, ఎక్కడికైనా వెళ్తుంటాం. మనం వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ వెనక కూర్చున్న వాళ్ళు కంఫర్టబుల్గా ఒక 80-90 స్పీడ్లో మన ఫ్యామిలీని తీసుకెళ్ళడానికి మాత్రమే ఈ కారు. రేజింగులకి, ఓవర్టేకులకి, హై స్పీడ్లకి కాదు ఈ కారు. ఆ పర్పస్తో ఇది డిజైన్ చేయబడలేదు. కాబట్టి అలాంటి వాళ్ళకి అసలు ఈ కారు వద్దు. నేను 130-150 కొడతాను, రోడ్లు ఖాళీగా ఉన్నాయి, అసలు ఈ కారు పనిచేయదు. ఎందుకంటే మనం హైవేలో వెళ్ళేటప్పుడు ముఖ్యంగా రోడ్లు చాలా నీట్గా ఉంటాయి, క్లియర్గా ఉంటాయి, ట్రాఫిక్ ఉండదు. అలాంటప్పుడు మనం వద్దు అనుకున్న లోపల ఉన్న రెండో వాడు విండం అనమాట. కొట్టాల్సిందే 130-150 అంటాడు. కానీ ఈ కారులో దీని రేంజ్, దీని కెపాసిటీ అంత లేదు, మనం కొట్టాలన్నా కొట్టలేం. కాబట్టి ఈ కారు కొనాలి అనుకున్నప్పుడే మనం డిసైడ్ అయిపోతాం, 80-90లోనే మనం మెయింటైన్ చేయాలి ఈ కార్ని అని అనుకుంటాం. కాబట్టి హై స్పీడ్లో ఎలాగూ వెళ్ళం కాబట్టి ఖచ్చితంగా అది మనకి సేఫ్టీనే. మనకు అందులో నెగిటివ్ ఏమీ లేదు. పవర్ఫుల్ ఇంజిన్ అయితే మన దోల ఆగదు. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో 130-150 కొడుతూనే ఉంటాం. అది మనకి, మన ఫ్యామిలీకి ఖచ్చితంగా రిస్కే అది. కాబట్టి ఈ కారు కొనాలని మనం ప్రిపేర్ అయినప్పుడే మన మైండ్లో ఓకే 80-90కే ఈ కారు పనిచేస్తుంది అని మైండ్లో ఫిక్స్ అవుతాం. కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎక్కువ స్పీడ్స్ వెళ్ళడానికి ట్రై చేయం. కాబట్టి అది ఏ రకంగా చూసినా మనకి ప్లస్, మైనస్ ఏం కాదు. కొంచెం పవర్ఫుల్ ఇంజిన్ ఇచ్చి ఉంటే బాగుండు, కానీ ఇన్ని ఫీచర్స్ ఇస్తూ, ఇంత స్పేషియస్ కారు, ఇంత కంఫర్టబుల్ కారు అండర్ 10 lakhsలో ఇస్తూ మళ్ళీ పవర్ఫుల్ ఇంజిన్ అంటే ప్రైస్ మారిపోతుంది. ఇప్పటికైనా ప్రాబ్లం ఏం లేదు, కొంచెం ఓవర్టేక్స్ దగ్గర, పికప్ దగ్గర మేనేజ్ చేసుకుంటే చాలు. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు మనం ఏ కారు కొనాలన్నా అండర్ 10 lakhsలో వేరే కార్లు ఉన్నాయి. అమేజ్ కానీ, డిజైర్ కానీ, i10 కానీ, చాలా కార్లు ఉన్నాయి. వ్యాగనార్, ఆల్టో K10, ఎస్ప్రెసో, ఇవన్నీకి సెకండ్ రోలో ఈ కారులో ఉన్నంత స్పేషియస్నెస్ కానీ, కంఫర్టబుల్ కానీ, రిలాక్సేషన్ కానీ వేరే ఏ కారులో ఉండదు. ఎందుకంటే సీట్స్ని మనం స్లైడ్ చేసుకోవచ్చు, రిక్లైన్ చేసుకోవచ్చు. ఆ కార్లో లేవు, టాప్ ఎండ్ కార్లో కూడా లేవు వాటిలో అండర్ 10 lakhsలో మనకి. కాబట్టి ఆ రకంగా చూస్తే ఇది చాలా కంఫర్టబుల్ కార్, స్పేషియస్ కార్, చూడడానికి కూడా చాలా బాగుంటుంది కారు. కాబట్టి ఇది మిడిల్ క్లాస్ కారు ఖచ్చితంగా చెప్పాలి అంటే. నా దగ్గర డబ్బు ఉంది అనుకున్న వాళ్ళకి ఈ కారు అసలు వద్దు. లేదు మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అన్ని ఫీచర్స్తో మనకి 10 లక్షల్లో కారు కావాలి, ఇవే ఫీచర్స్ ఉన్న కారు నువ్వు ఎర్టిగాలో కానీ, లేకపోతే కియా కారెంట్స్, లేకపోతే సుజుకి ఎక్సెల్ కావాలంటే ఖచ్చితంగా 15 లక్షలు కావాలి మనకి. 5 లక్షల డిఫరెన్స్ ఉంది. సో 5 లక్షలు అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా పెద్ద విషయం అది. కాబట్టి మన కోసం తయారు చేసిన కారు ఇది. మీరు అనుకోవచ్చు, ఇంత చేశాడు 1.5 ఇచ్చింటే బాగుండేది కదా. చాలా చిన్న విషయం ఇవ్వచ్చు, కానీ ప్రైస్ పెరిగిపోద్ది. కంపెనీ వాడు అనుకున్న రేంజ్ ఏంటి, మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ ప్రైజ్లో అందించాలి, ఇది వాడి ఎయిమ్. అలాంటప్పుడు ఇంకా ప్రైస్ పెంచితే ఇంకా అర్థమేముంది దాంట్లో. కాబట్టి మంచి మిడిల్ క్లాస్కి మంచి స్పేషియస్ 7 సీటర్ కార్, అన్ని ఫీచర్స్ ఉన్న కార్ రెనాల్ట్ ట్రైబర్ ఎమోషన్ వేరియంట్. ఇది తీసుకుంటే మనకి ఫీచర్స్ స్పేషియస్నెస్ ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ స్పీడ్ మాత్రం మనం ముందే ఫిక్స్ అయిపోవాలి. 80-90, అది ఎంత హైవే అయినా, రోడ్డు పాలరాయి రోడ్డు అయినా కానీ 80-90 అది మైండ్లో ఫిక్స్ అయ్యి ఈ కారు తీసుకోవాలి. సేఫ్టీ రేటింగ్ కూడా 4 స్టార్ రేటింగ్ ఉంది. బట్ మేజర్ యాక్సిడెంట్ అయితే ఎవడో ఆపలేడు. కానీ దీంట్లో ఉన్నది ఏంటంటే మనకి పవర్ఫుల్ ఇంజిన్ అంటే మన దోలాగదు. 150-130 కామెడీగా కొట్టేస్తాం. దీంట్లో మనం అలా చెయ్యం. కాబట్టి ఈ కారు మనం వెళ్ళి వేరే వాడికి గుద్ది పల్టీలు కొట్టే అలాంటి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం తక్కువ. ఎవడన్నా వెనక నుంచి మన్ని కొడితే చేసేదేం లేదు, కానీ మనతట మనం యాక్సిడెంట్ అయ్యే అవకాశం తక్కువ. ఎందుకంటే పవర్ఫుల్ ఇంజిన్ కాదు, మ్యాక్సిమం 80-90లోనే వెళ్తాం. ఆ స్పీడ్లో హైలీ మేజర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం తక్కువ.
కాబట్టి ఏ రకంగా చూసినా మనకి ఇది సేఫ్టీనే. కాబట్టి ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్. ఈ చిన్న చిన్న కార్లు 10 లక్షలు కొనుక్కునే బదులు ఇలాంటి కారు కొనుక్కుంటే మనకి స్పేషియస్నెస్గా ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ మేము 5గురమే ఫ్యామిలీ, అలాంటప్పుడు మాకు వెనక బ్యాక్ సైడ్ వేస్టే కదా అంటే ఉన్న 2 సీట్లని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే టోటల్గా తీసి ఇంట్లో పెట్టుకోవచ్చు. మేము 5గురమే, మాకు ఎక్స్ట్రా 2 అవసరం లేదు అనుకున్నారనుకోండి, టోటల్గా తీసేసుకోవచ్చు. రిమూవబుల్ సీట్స్ అవి తీసేసి ఇంట్లో పెట్టేసుకోవచ్చు. అప్పుడు 600 లీటర్స్ ఎబో అవుతుంది మనకి బూట్ స్పేస్. కాబట్టి ఏ రకంగా చూసినా అంటే ఇది నా ఒపీనియన్, అండర్ 10 lakhsలో ఒక మంచి స్పేషియస్ కార్ అంటే ఖచ్చితంగా రెనాల్డ్ ట్రైబర్ని కన్సిడర్ చేయొచ్చు. మీరు ఆల్టో K10, సెలీరియో, ఎస్ప్రెసో, వేగనార్, టియాగో ఇవి కొనే కన్నా ట్రైబర్ కొనుక్కుంటే చాలా కంఫర్టబుల్గా, చాలా స్పేషియస్గా ఉంటుంది కారు. చాలామంది 1 లీటర్ కాదు, ఈ కారు వాడే వాళ్ళకి తెలుస్తుంది. చెప్పాను కదా 80-90 స్పీడ్ మెయింటైన్ చేస్తాం అనుకుంటే ఖచ్చితంగా ఇది బెటర్ కారే. హై స్పీడ్లో కంటే పనికిరాదు ఓకే, బట్ మనకి హై స్పీడ్స్ అవసరం లేదు. మన ఫ్యామిలీని మనం అనుకున్న పండగలకి, పబ్బాలకి, మన ఊర్లకి కంఫర్టబుల్గా, రిలాక్స్గా తీసుకెళ్ళడానికి ఈ కారు ది బెస్ట్. నాకు రెనాల్డ్ కంపెనీలో నచ్చనిది ఒకే ఒకటి, సర్వీస్ సెంటర్స్ని పెంచాలి, షోరూమ్లని పెంచాలి, వేరే కార్స్ని కూడా లాంచ్ చేయాలి, కస్టమర్స్కి కాన్ఫిడెంట్ ఇవ్వాలి, ఈ కంపెనీ ఇండియాలో ఉంటుంది, మధ్యలో ఎగరదు అని నమ్మకం కలిగేలా చేయాలి. ఇది రెనాల్డ్ చేస్తే ఖచ్చితంగా కంపెనీ క్లిక్ అవుతుంది. 10 లక్షల్లో మంచి స్పేషియస్ కారు, కంఫర్టబుల్ కారు, అన్ని ఫీచర్స్ ఉన్న కారు, గుడ్ లుకింగ్ కారు, ముఖ్యంగా 7 సీటర్ కారు ఏదైనా ఉందంటే ఈ రెనాల్డ్ ట్రైబర్. అందుకే ఇది ఖచ్చితంగా ది బెస్ట్ కార్ నా ఒపీనియన్లో. చూడడానికి ఇప్పుడు ఈ ఫేస్ లిఫ్ట్లో లుక్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా ప్రీమియంగా ఉంది కారు. ఇది ఫ్రెండ్స్ ఈ రెనాల్డ్ ట్రైబర్ గురించి. దీంట్లో ఉన్న ప్లస్లు చెప్పాను, మైనస్లు చెప్పాను. మైనస్లు కూడా నెగ్లిజిబుల్, మరీ టూ మచ్ మైనస్లు ఏం కాదు. ఇచ్చుంటే బాగుండేది అంతే, ఇవ్వలేదు కాబట్టి సరే చేసేదేం లేదు, మేనేజ్ చేసుకోవచ్చు మనం. ఇది ఫ్రెండ్స్ రెనాల్డ్ ట్రైబర్ గురించి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.